24 గంటలు ఒక విషయం తప్ప మరో దాని మీద డీవియేట్ అవ్వకుండా అన్నింటినీ జయించిన ఋషులు చెప్పిన మాట ఏదైనా తప్పవుతుంది. సైంటిస్ట్ చాలా మంది తీసుకుంటే తాగుడు అలవాటు ఉంటుంది, మందు అలవాటు ఉంటుంది, సిగరెట్ అలవాటు ఉంటుంది, మొక్క అలవాటు ఉంటుంది, బ్రహ్మచర్యం ఇట్లాంటి ఏమి చేయరు. ఇలాంటి వాళ్ళు మేధాశక్తితో కనిపెట్టి ఎంత కరెక్ట్ అయితే మరి అంత ఋషులు చెప్పిన మాట ఎప్పుడైనా అసత్యం అవుతుందా? సైంటిస్టులు మాట కొన్నాళ్ళ తర్వాత అసత్యం అవ్వచ్చు, ఇప్పుడు కరెక్ట్ అవ్వచ్చు, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు కనిపెట్టుకున్నది తప్పవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇప్పుడు పెన్సిల్ ఇదివరకు బాగుంది, ఇప్పుడు లేదు కదా. కానీ లంకనం అనేది ఋషులు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పు కాదు. ఇది జబ్బుల్ని తగ్గించుదా. ఔషధాలు అనేవి మనం వేసుకుంటేనే జబ్బులు తగ్గుతాయి అనుకుంటాం, మందులు మింగిపోతే రోగాలు ఎట్లా తగ్గుతాయి అనే సందేహం మనకు ఉంటుంది. మందులు లాభాన్ని ఇస్తాయి, మందులు నష్టాన్ని కూడా ఇస్తాయి. అందుకని మీరు మందులు బాక్స్లో పేపర్ రాసి ఉంటుంది, చదువుకోండి, తీసి ఏ మందు కొనుక్కున్నాం. 5 ఉపయోగాలు ఉంటే 7 నష్టాలు రాసి ఉంటాయి. ఇప్పుడు నేను చదివింది ముందు ఆ మందులు తయారు చేసే చదువు, పనిచేసింది కూడా అందులోనే. లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. అలా అని నష్టాలు ఉన్నాయని మందు చేసుకోవడం మాట్లేదుగా, మనం వాడుకుంటున్నాం, ఎమర్జెన్సీకి వాడుకోవాలి, అవసరానికి తప్పదు. కానీ అసలు మందులు లేకుండా జబ్బులు తగ్గవని డాక్టర్లు అనుకుంటున్నారు, చదువుకున్న వారు అనుకుంటున్నారు. మరి దాన్ని నిరూపించాలి. మందులు లేకుండా జబ్బులు తగ్గుతాయి, లంకనం పరమౌషధం అని నిరూపించడానికి ఆధారం ఏమిటి? 10 నిమిషాల్లో మిమ్మల్ని కన్విన్స్ చేయొచ్చు. డాక్టర్లు చెప్పిన తప్పు, లంకనం పరమౌషధం అని ఋషులు చెప్పిన మాట సత్యమని నిరూపించడానికి 10 నిమిషాలు. మీకు వెరిఫికేషన్ కూడా అక్కర్లా. దీని గురించి నెట్లో చూడడం, ఇంకే డాక్టర్ అడగడం, ఇంకెక్కడ పుస్తకాలు రెఫర్ చేయడం కూడా అక్కర్లా. అంత సైంటిఫిక్ ప్రూఫ్ ఇప్పుడు ఉంది. మరి భూమి మీద అనేక జంతువులు జీవిస్తూ ఉంటాయి కదా. 84 లక్షల జీవరాశులని పెద్దలు చెప్పిన ఋషులు చెప్పిన మాట. వెరైటీస్ 84 లక్షల రకాలు. ఒక్కొక్క రకం ఆవులు తీసుకుంటే 20 కోట్లు ఉన్నాయి. అదే పూలు తీసుకుంటే 2-3 వేలు 4 వేలు ఉన్నాయి పూలు. ఏనుగులు తీసుకుంటే 1000. అట్లా ప్రతి జంతువు తీసుకుంటే, చేమ తీసుకుంటే, దోమ తీసుకుంటే కోట్ల సంఖ్యలో ఉంటాయి. దొన్నపోతులు, దుక్కులు, జింకలు, పక్షులు, చిలకలు, ఒక్కొక్క రకం కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి. 84 లక్షల రకాలు. మరి ఇవన్నీ ప్రకృతిలో ఒక భాగం. ఆ 84 లక్షల రకాల్లో మనిషి ఒకడు. మనిషి 800 కోట్లు మనిషి జనాభా ప్రస్తుతం. మరి సమస్యలు అనేవి, ప్రకృతి నుంచి వచ్చే ఆపదలు అనేవి కేవలం మనిషి ఒక్కడికే వస్తుంటాయా? కాదు. నేచర్లో ప్రతి జీవికి సందర్భాన్ని బట్టి ఆపదలు కూడా వస్తూ ఉంటాయి. అవి జంతువులు ఒకదానొకటి ఖర్చుకుంటాయి. ఇప్పుడు మన దగ్గర కుందేళ్ళని ఆడవాటిని బయట వదిలే, మగవాటిని కప్పేసాం, లోపల రూట్లు వేసేసాం. మగ ఆడ ఖర్చుకుంటాయి, రక్తం కారుతా ఉంది ఒక్కొక్కసారి వాటి. కొంచెం ఘర్షణ ఆ సమయం వచ్చినప్పుడు ఒకదానికి ఇట్లాంటివి చూస్తే ఖర్చుకుంటాయి. మరి ఖర్చుకున్నప్పుడు బ్లడ్ కారుతుంది, సెప్టిక్ అవుతుంటాయి. మరి టెట్రాక్ ఇంజక్షన్ చేయడం కానీ, డ్రెస్సింగ్ చేయడం కానీ అక్కడ జంతువులు వేస్తారా? పొడుచుకుంటాయి. పరిగెత్తినప్పుడు ఎముకలు విరుగుతాయి. వాటికి వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఎప్పుడైనా ఫీవర్ వస్తుంది. ఎప్పుడైనా దూకినప్పుడు దూకపోతాయి, మనకి ఏమైనా తోలు లేచిపోతుంది కదా ఒకసారి. జంతువులు కూడా అట్లా జరుగుతూ ఉంటాయి. గాయాలు అవుతాయి, ఎముకలు ఎరుగుతాయి, లెగమెంట్ ఏర్లు అవుతాయి, బెణుకుతాయి, తొడుగుతాయి. ఇలా అనేకం జరుగుతుంటాయి అనమాట మనకి. ఇట్లా జరిగినప్పుడు మరి జంతువులన్నీ ఏం చేస్తాయి అది నేను చెప్పాలి. మరి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తాయా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు జంతువులు? ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వస్తాయా? అలోపతి డాక్టర్ దగ్గరికి వస్తాయా? వీళ్ళందరినీ వదిలిపెట్టి సత్యనారాయణ దగ్గరికి వస్తాయా? న్యాచురోపతి. మరి ఇవన్నీ ఎలా తగ్గించుకుంటున్నాయి? శరీరం చెప్పినట్టు జంతువులు వింటాయి. శరీరంలో గొప్ప సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు అని
జనాలకు తెలియదు, జంతువులన్నిటికీ తెలుసు. అందుకని మనమైతే గొప్ప సూపర్ స్పెషల్ డాక్టర్ ఉంటే 1000 రూపాయలు 1500 కన్సల్టేషన్ ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుని కొంతమందికి 2 నెలల దాకా అపాయింట్మెంట్ దొరకని డాక్టర్లు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గంటల తరబడి కూర్చొని కొంతమంది మిడ్ నైట్ 1 గంట 2 గంటల దాకా కూడా చూస్తుంటారండి. అట్లా కంటిన్యూస్గా అంతంత టైం వెయిట్ చేసి కన్సల్టేషన్ తీసుకుంటున్నాం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి. మరి ఇక్కడ జంతువులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయంటే ఎవరి దగ్గరికి వెళ్తాయి. మరి ఎలా జబ్బును తగ్గించుకుంటే అవి కలుసుకున్నా పొడుచుకున్నా దోక్కుపోయినా ఎముకలు విరిగిన జ్వరం వచ్చిన శరీరం అనే డాక్టర్ చెప్పిన సలహా వెంటే శరీరం అనే సూపర్ స్పెషల్ డాక్టర్ ఈ భూమి మీద ఏ డాక్టరు శరీరం అంత గొప్ప డాక్టర్ కాదు. శరీరం అన్నిటికంటే అందరి డాక్టర్ల కంటే బెస్ట్ డాక్టర్. అందుకని శరీరం గైడ్ లైన్స్ పాస్ చేస్తుంది. శరీరానికి ఏ ట్రబుల్ వచ్చినా శరీరం అప్పుడు ఏం చెప్తుంది, నువ్వు తినొద్దు, నువ్వు తిరగొద్దు అని గైడ్ లైన్స్ పాస్ చేస్తుంది. ట్రబుల్ వచ్చినప్పుడల్లా తినొద్దు, తిరగొద్దు. తినొద్దు అని చెప్పడం కోసం నోట్లో కాచి పెట్టేస్తుంది, ఎక్కువగా నోటు చేతిగా పెట్టేస్తుంది, నోట్లో లాలాజల ఊరకుండా చేసేస్తుంది. అందుకే నోటికి తినాలనే వాంఛ ఉండదు కాబట్టి జంతువులు ఎక్కడ తినే ప్రయత్నం చేయవు. తిరగొద్దు అని చెప్పడం కోసం ఒంటికి నొప్పులు బడలేక పూలపరంగా నీరసంగా పెట్టేస్తుంది. ఇంకా మజిల్స్లో అక్కడ చేంజెస్ వచ్చేసరికి ఆ పెయిన్స్ వచ్చేసరికి తిరగవు. ఎందుకు తిరగకుండా జంతువులు అట్లా శరీరం చెప్పినట్టు వింటాయి అంటే శరీరం చెప్పినట్టు రోజు విన్నాయి కదా. దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాయి, ఆకలి వేసినప్పుడు ఆహారం తిన్నాయి, అలిసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకున్నాయి. శరీరం చెప్పింది నువ్వు పడుకోమంటే పడుకున్నాయి, తినమన్నప్పుడు తిన్నాయి, హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు కలవమన్నప్పుడు కంటున్నాయి. ఇప్పుడు శరీరం ఏం చెప్పింది, నువ్వు తినొద్దు, నువ్వు తిరగొద్దు అని శరీరం చెప్పింది. అందుకని జంతువులు శరీరం చెప్పినట్టు తినకుండా తిరగకుండా పడుకుంటాయి. డైజెషన్ బటన్ ఆఫ్ అయితే ఇప్పుడు ఏ బటన్ ఆన్ అవుతుంది, ఎప్పుడైతే ఆహారం తినలేదో డైజెషన్ బటన్ ఆఫ్ లో ఉంటుంది. ఇలా ఆఫ్ లో ఉన్నప్పుడు రిపేర్ క్లీనింగ్ బటన్ ఆన్ అయిపోతుంది. అందుకని బాడీలో రిపేరింగ్ సిస్టమ్ ఆన్ అయిపోయి ఆ దెబ్బలు గాయాలు విరిగినా తొడిగినా బెణికినా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫీవర్ ఇట్లాంటి ఏ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిముల్ని చంపేసే మెకానిజం రంగంలోకి దిగి ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది. అందుకని అలాంటి మెకానిజం ఇక్కడ జరుగుతుంది. అందుకని జంతువులన్నీ అవే చేస్తాయి. మీరు కావాలంటే జంతువుల్ని చూసుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉంటుంది, కుక్కకి మీరు పాలు పెట్టండి, రోజు తాగుతుంది, చిటికేస్తే తోగొప్పుడు వస్తుంది. మంచి నాన్ వెజ్ తెచ్చినప్పుడు ఆ నీసు వాసనకి అసలు గదిలోకి కిచెన్ చుట్టూనే తిరుగుతుంది. కానీ దానికి జ్వరం వచ్చినప్పుడు మీరు పెట్టండి, పాలు త్రాగదు, ఆహారం తినదు, ఏదేమి ముట్టుకోవట్లా వచ్చినప్పుడు. జంతువులు ఆహారం అనేది టచ్ చేయదు. మా దగ్గర కుక్కలు అయితే తీరకాయ ఫాస్టింగ్ చేస్తుంటాయి. ఏం ముట్టుకో. మరి కుక్క కన్సల్టేషన్కి వెళ్ళలేదు కదా. మరి బాడీ అనే డాక్టర్ చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది, ఫిజిషియన్ బాడీ. అందుకని తినొద్దు అంది, తినలేదు. తిరగొద్దు అని చెప్పింది, అందుకని రోజు మీరు చిటికేస్తే వేలేస్తే లేకపోతే దాని పేరు పెట్టి పిలిస్తే తోక ఉప్పుకుంటూ వస్తుంది. కానప్పుడు జ్వరం వచ్చినప్పుడు తోక ఒప్పదు, మీరు పిలిచిన అది అట్లా పడుకుంటుంటాను. అప్పుడు అనిపిస్తుంది, ఓ బాగాలేదనుకుంటాను, నేను తినట్లేదు, పాలు తాగట్లేదు, తిరగట్లేదు అని కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. నేను ప్రతి జీవి శరీరం చెప్పినట్టు వింటే అన్నమాట. అందుకని బాడీలోనే హీలింగ్ పవర్ ఉంది, బాడీలోనే రిపేరింగ్ పవర్ ఉంది. ఎలాంటి వైరస్ బ్యాక్టీరియాలను చంపే శక్తి బాడీలో ఉంది. అది ఆన్ అవుతుంది. మనిషి పొట్టకి అప్పుడు కూడా ఆహారం పెట్టేస్తాడు. నోరు చేతిగా ఉన్నా పాచికున్న ఆకలి అవ్వని ఏదో ఒకటి నాకుతాడు తప్ప అప్పుడు కూడా వదలదు. ఇన్నాళ్ళు నాకలేదా, తినలేదా,
ఉంటుంది. 100% మంది జ్వరం వచ్చినప్పుడు కూడా తినేస్తారు. అందుకని ఆ రిపేర్ క్లీనింగ్ బటన్ మీకు ఆఫ్ అయిపోతుంది. ఫుడ్ స్టార్ట్ అయిందా, డైజెషన్ స్టార్ట్ అయిందా, రిపేర్ క్లీనింగ్ బటన్ ఆఫ్ అయిపోతుంది. దాంతో మనకి జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది. మనిషికి కూడా ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. జంతువులకి అన్నింటికీ అదే వస్తాయి, మనిషికి కూడా వస్తాయి. అంటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, తల్లిపాలు తాగే బిడ్డకి కూడా ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడు, జ్వరం వచ్చింది తల్లిపాలు తాగే బిడ్డకి, జ్వరం వస్తే బిడ్డ పాలు తాగడం. నేను పెట్టండి నోరు తీసుకెళ్ళి అరబు భాగం దగ్గర పాలు త్రాగడం అంటే బాడీ చెప్పినట్టు బిడ్డ వింటాడు. వాడు 1 రోజు 2 రోజులు లంకనం పెట్టేస్తాడంటే పొట్ట మార్చడాన్ని లంకనం అంటారు. ఎన్ని కోట్ల జీవులు భూమి మీద అన్ని ఉపయోగించుకునే మెకానిజం లంకనం. చంటి బిడ్డగా ఉన్నప్పుడు మనం అదే చేసాం. ఆయన పెద్ద అయిన తర్వాత మనకి శరీరం చెప్పినట్టు వింతం అనేది పోయింది మందులు వచ్చిన తర్వాత. అంతకుముందు పూర్వీకులందరూ లంకనం చేసేవారు. ఏ ట్రబుల్ వచ్చినా నేనేం నేను తాగను, పడుకుంటాను 1 రోజు 2 రోజులు, దాంతో అదే పోతుందని ఎవరు గుర్తుంది కదా. మందులు వచ్చిన తర్వాత డాక్టర్లు మందు ఒట్టి కడుపు మీద వేసుకోకూడదు, ఏదో ఒకటి తినేసుకోండి అంటారు. అంటే దానికోసం తింటున్నారు. వద్దన్నా కానీ తిని మరి మందు వేసుకుంటారు. మా దగ్గర ఒక నెమలకి కాలు విరిగింది. ఆ నెమలి 10 రోజులు ఫాస్టింగ్ చేసింది. కాలు విరిగింది. 10 రోజులు ఫాస్టింగ్ లో ఏం ఆహారం తీసుకోవాలి. రోజు పెడితే పిలిస్తే వచ్చే చేతిలో గింజలు తినేది. కాళ్ళు విరిగినప్పుడు వెజ్ ఇష్టం ఉండదు అనుకుంటున్నాను, కోసం నాన్ వెజ్ కావాలని వానపాములు చదపురుగులు తెచ్చిపెట్టాం. అప్పుడు నాన్ వెజ్ కూడా తినలే కాళ్ళు విరిగిన. 10 రోజులు ఫాస్టింగ్ చేసి 11వ రోజు గింజలు మొదలెట్టింది. 16, 17వ రోజు పురుషు నడవడం మొదలెట్టింది. 25 రోజులు ఎగిరి దూకింది. అంటే మరి కాలు విరిగితే మరి 30 రోజుల హీలింగ్ ఎట్లా అవుతుంది? అదే మన కాలు విరిగితే చెప్పాలి. మన కాలు విరిగితే ఎన్నాళ్ళు 4 months బెడ్ రెస్ట్. మనకు 4 నెలలు ఎందుకు పడుతుంది, దానికి 30 రోజులు ఎందుకు పడుతుంది అంటే, నెమలి 10 రోజులు ఫాస్టింగ్ చేసింది. రోజుకి 24 గంటలు ఇంటూ 10 days 240 గంటలు ఎముక అంటుకుంది అక్కడ. అర్థమైనప్పుడు తొందరగా నెమలకి ఎముక అంటుకోవడానికి 240 hours నాన్ స్టాప్ రిపేర్ క్లీనింగ్. ఈ మధ్య సైంటిస్టులు 2016లో రుజువు చేశారు. ఫాస్టింగ్ లో రిపేర్ క్లీనింగ్ 4 times ఎక్కువ జరుగుతుందట. ఫాస్టింగ్ లో రిపేర్ క్లీనింగ్ 24 hours. 24 hours అనుకుంటున్నాం, 240 గంటలు అనుకుంటున్నాం. జపాన్ సైంటిస్ట్ రేపు చూపిస్తాం. ఫాస్టింగ్ లో రిపేర్ క్లీనింగ్ 4 times ఎక్కువ జరుగుతుంది అని నిరూపించారు. 240 గంటలు ఇంటూ 4 times. అంత స్పీడ్గా అంటుకోవడం వల్ల తొందరగా నడిచేయగలుగుతాయి. అదే మనకి కాలు విరిగితే డాక్టర్ గారు ఏం చెప్తారు, ఏమండి కండ బాగా అక్కడ పట్టి తొందరగా అంటుకోవాలని ఎరిగిన దగ్గర, నువ్వు కండ బాగా ఉన్న మాంసాన్ని తినబాబు, కండ కలిసిపోతుందని చెప్తారు. ఇక మన వారు ఖైమా కొట్టి తిన్న బోన్ సూపు తాగా, ఇక ఇది మంచం మీద పడుకుంటే 4 నెలలు బెడ్ రెస్ట్. ఈయన పలకరించడానికి గాచి దిగుతారే కదా, పొట్టి చేతులతో రారు కదా, వాళ్ళు తెచ్చి ఆడించటం. ఈయన బెడ్ రెస్ట్ లో ఉంటే వాళ్ళ ఆవిడ అంటారు, ఏమంటే మీరు చాన్నాళ్ళకి నిలబట్టుకున్నారు, మీకు ఏమి ఇష్టమో చెప్పండి, నేను వండి పెడతా ఉంటానని అడుగుతారు. ఇక ఆయన ఆపరేట్, ఈవిడ సప్లై చేయాలి. ఇక మంచం మీద పడుకొని రిమోట్ తిప్పడం, అస్తమానం ఆడించడం. అందుకని ఈయనకి అరిగేసరికి రాత్రి 11, 12 దాకా తింటాడు, టీవీ చూస్తా. 11, 12 తిన్నది అరిగేసరికి తెల్లవారుజామున 6 అవుతుందండి. మార్నింగ్ 6 to మార్నింగ్ 8 దాకా 9 దాకా నిద్ర లేవరు. అస్తమానం లేచి ఏం చేయాలి ఇక, అందుకని పడుకునే ఉంటాం. అరిగింది తెల్లవారుజామున 6ంటికి, డైజెషన్ స్టాప్ అయింది 6ంటికి, నైట్ 11 తింటే మార్నింగ్ 6 to మార్నింగ్ 8 నిద్రలో ఉండి 2 గంటలు తింటాం. కుదరకు వదిలేశాడు ఆయన. ఆ 2 గంటలు అంటుంది అంతే. రోజుకు 2 గంటలు అంటే
బెడ్ కాఫీ 8 లెగిస్తే తాగుతాడు. డైజెషన్ స్టార్ట్ అయితే రిపేర్ క్లినిక్ అయిపోతుంది, ఏమిటంటే అయిపోతుంది. రోజుకు 2 గంటలు, కనీసం 240 గంటలు అవ్వాలంటే ఎన్ని రోజులు కావాలి? 120 రోజులు కావాలి. అర్థమైందా? రోజుకు 2 గంటలు, 240 గంటలు కావాలంటే 120 రోజులు. అంటే నెమలికి 10 రోజుల్లో 240 గంటలు రిపేర్ అయితే మనిషికి 120 రోజులు అవుతున్నది ఆ పని. అందుకని 4 నెలలు పడుకుంటున్నారు. అందుకని మనిషికి ఏదొచ్చినా ఎక్కువ రోజులు పడుతుంది. జ్వరం వస్తే అందుకని ఈ భూమి మీద ఏ జంతువులకనే క్షగులు రానివ్వండి, లంకణం పరమౌషధం. ఏ చీమ కానించి దోమ కానించి ఫుడ్ తినవండి ట్రబుల్ వస్తే, చివరికి బ్యాక్టీరియాలు కూడా ఫుడ్ తినవండి ట్రబుల్ వస్తే. ప్రతి జంతువు అంతే. అందుకనే లంకణం పరమౌషధం. ఇన్ని కోట్ల జీవులు ఎగ్జాంపుల్గా కనపడ్డాయి. ఇక మనం ఎగ్జాంపుల్గా ఇంకెవరు అక్కర్లా. అదే మన కాళ్ళు ఎరిగినప్పుడు అట్లా తినేస్తాం. అందుకని ఎక్కువ రోజులు పట్టేస్తుంది. జంతువులన్నీ ప్రాక్టికల్గా లంఘన చేసి డబ్బులు తగ్గించి చూపిస్తున్నాయి. ఇన్ని కోట్ల జీవులు, లెక్క పెట్టలేని కోట్ల సంఖ్య. బిలియన్ బిలియన్ ట్రిలియన్ కాదు. ఇక ట్రిలియన్ కంటే పైన లెక్కేయాలి, జంతువులు లెక్కేయాలండి. ట్రిలియన్ కూడా చాలు. దగ్గర వేల వేల ట్రిలియన్స్ జంతువులు ఉన్నారు. కానీ మనిషి 800 కోట్లు. 800 కోట్ల జనాభా వాడేది మందులు, ట్రబుల్ వస్తాయి. కానీ జంతువులన్నీ వాడేది లంకణం. అందుకని ఇవన్నీ ఏ సైన్స్తో పని లేవు. వాటికి ఎంత స్పీడ్గా తగ్గితే జనాలకు తెలియదు కదా. టైఫాయిడ్ వస్తే ఎన్ని రోజులండి? ఇప్పుడు యావరేజ్ టైం చెప్పండి సుమారుగా. టైఫాయిడ్ ఫీవర్ తగ్గడానికి యావరేజ్న 10 నుంచి 20 రోజుల మధ్యలో పడుతున్నారు. అంటే యావరేజ్ 15 రోజులు తీసుకోండి. మందులు వేస్తే టైఫాయిడ్ తగ్గడానికి ఎంత పవర్ఫుల్ మెడికేషన్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో టైఫాయిడ్ ఫీవర్ వస్తే మీరు 15 రోజులు బాధపడుతున్నారు. అదే ఫాస్టింగ్ చేస్తే 5 డేస్లో తగ్గుతుంది, 4 డేస్లో తగ్గుతుంది, 6 డేస్, మ్యాక్సిమం 7 డేస్. ఎవరైనా రేర్గా బాగా తగ్గుతుంది 5-6 డేస్లో. మొన్న మా ఎంప్లాయీకి టైఫాయిడ్ వచ్చింది. టెస్ట్ చేసిన వెంటనే టైఫాయిడ్ అని తెలిసింది. నాకు జ్వరం వచ్చిన వెంటనే ఫాస్టింగ్లో ఉన్నారు. 2వ రోజు టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అని తెలిసింది. ఫాస్టింగ్ కంటిన్యూ చేసాం, మందులు తగ్గలేదని చెప్పాం. 3వ రోజు నుంచి 3 రోజులు ఇంట్లో ఉండి 4వ రోజు డ్యూటీకి వచ్చేసారు. ఏంటంటే అప్పుడే వచ్చేసారంటే ఏం బాధలేదు, జ్వరం లేదండి, ఇంకెందుకు ఇంట్లో కూర్చోవడం వచ్చేసాను. ఫాస్టింగ్ చేస్తే టైఫాయిడ్లో కూడా బాధపడతారు. మీరు మందు వేసుకు తింటారు కాబట్టి నరకం అనుభవిస్తారు. అక్కడ నొప్పులు, బాధలు, తలనొప్పి, పొట్టలో తేడా, నిద్ర పట్టకపోవడం, ఏంటి బాధలన్నీ జ్వరాలు వేసుకొని తింటారు. అందరూ అట్లా కాపుకుంటారు. 15 రోజులు పడేది 4 డేస్ 5 డేస్లో తగ్గిపోతాయి. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఒక్క కేసుకి ప్లేట్లెట్స్ డౌన్ ఫాస్టింగ్ చేస్తే ఒక్క కేసుకి తగ్గదు. జ్వరం వచ్చిన వెంటనే మీరు ఫాస్టింగ్ పెట్టేస్తే ఒక్క కేసుకి తగ్గదు. తినటం వల్ల ప్లేట్లెట్స్ మీద దాడి చేస్తున్నాయి వైరస్ వెళ్ళేసి. అందుకని అంత సింపుల్గా డెంగ్యూ ఫీవర్ కూడా 3-4 డేస్లో తగ్గిపోతుంది. కోవిడ్ వచ్చినప్పుడు నా మాట విన్న మన ఫాలోవర్స్ అందరూ ఒక తేనె బాటిల్తో కోవిడ్ని చేయించారు. హాస్పిటల్కి వెళ్ళాం, అందువల్ల ఒకళ్ళకి ఆక్సిజన్ తగ్గలేదు. అంత సింపుల్గా తగ్గింది. అదే కోవిడ్ వచ్చినప్పుడు చూడండి, మందులు వేసుకుని తినేసిన వాళ్ళందరికీ ఆక్సిజన్ తగ్గడం, 50,000 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. అందరికి ఫాస్టింగ్ చేస్తే తగ్గుతుందని చెప్తే తెచ్చుకున్నారు జనాలు. మందులేని కోవిడ్ వైరస్కి అంత భయంకరమైన వైరస్కి లంకణ పరమౌషధమా? తెచ్చేవాళ్ళు ఎవరు పడితే చెప్పేస్తుంటారని 4 మాటలు తిట్టుంటారు కదా. కానీ అక్షరాల సత్యం. నమ్మి విన్న వాళ్ళందరూ అట్లా బతుకుతారు. హాయిగా ₹1 ఖర్చు లేదు. ₹450 తేనె బాటిల్ ఖర్చు, అంతే అయిపోయింది. ఒక తేనె బాటిల్తో కోవిడ్ వైరస్. ఎంత సింపుల్గా ఒకడు బాడీ డైరెక్షన్ ఇస్తుందండి. ఇప్పుడు నేను ఈరోజు ఏకభక్తం 1 గంట కన్నా 12 గంట ఆహారం తిన్నా. నేను అసలు పుల్కా కూడా తిన్న రోజు, అన్నం తిన్నా, పుల్కా కూడా తిన్న, 1 కూరలు తింటుంటాను, 30 కేజీ కూరలు.
నాకు ఎందుకో ఏవో కొత్త రకంగా మూదుళ్ళ ద్వారా కానీ ఏదో రూపంలో క్రిములు కానీ ఏవో వెళ్ళినట్టు అనిపించింది గొంతు నుంచి. అందుకని ఇలా జ్యూస్ తాగలేదు, డైరెక్ట్గా 12కి భోజనం చేసేసి ఫాస్టింగ్ అంటే మధ్యాహ్నం ఒక ఏకభక్తం అనమాట. ఈరోజు రేపు కూడా ఏకభక్తం. అంటే ఇప్పుడు అవసరంగా ట్రబుల్ ఎక్కువ లేదు కూడా ఒకసారి తిన్నాం. ట్రబుల్ ఉంటే కొంచెం 2 రోజులు ఫీవర్ వస్తున్నాను మన ముందు తెలుస్తుంది. అలాంటప్పుడే మేము తిండి మానేస్తాం, ఫాస్టింగ్లో ఉంటాం. జ్వరం కూడా రాదు. కాబట్టి మీరందరూ జ్వరం వచ్చి లక్షణాలు వచ్చినప్పుడు దాకా తింటారు, జ్వరం వచ్చాక కూడా తింటారు. అందుకని ఎక్కువ రోజులు బాధపడతారు. మేము ఎందుకు సిక్ అవ్వట్లేదండి? వైరస్ బ్యాక్టీరియా కొత్త ఏమైనా లోపలికి వెళ్ళినప్పుడు ఏదైనా హాని కలిగించే ప్రయత్నం చేస్తున్నప్పుడే బాడీ డైరెక్షన్ ఇచ్చేస్తుంది. తినొద్దు, టేస్ట్ లేకపోవటం, ఆకలి లేకపోవటం, తినొద్దు అనిపించకపోవటం, అంటే ముఖ్యంగా మనకేదో గొంతులో కొద్దిగా అనీజీగా ఉండటం, లేకపోతే తూకం రావటం, కొద్దిగా ముఖం కొద్దిగా చెమ్మ రావటం, అలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు మీరు ఫుడ్ మానేస్తే 1-2 డేస్లోనే ఆ వైరస్ ఇన్ఫెక్షన్ కలిగించుకోవడం తగ్గిపోతుంది, స్ప్రెడ్ అవ్వడం తగ్గిపోతుంది. అందుకని మేము సెలవు పెట్టట్లేదు. మందులు మేము రోజు మంచం మీద అమ్మ అబ్బ నువ్వు మీద కొడుకోలేదు. ఎందుకంటే 1-2 డేస్ ముందు 2 డేస్ ముందే తెలిసిపోయి ఫాస్టింగ్ చేసేస్తాం. అందుకని సిక్ అవ్వకుండా ఫాస్టింగ్ చేసేస్తాం. అందుకని అసలు ట్రబుల్ రాకుండానే తగ్గిపోతుంది. జ్వరం వచ్చినప్పుడన్నా మానేసి 1 రోజు 2 రోజులు లేట్గా తగ్గుతుంది. జ్వరం వచ్చాక కూడా తిన్నారా ఎక్కువ రోజులు బాధపడతారు. అందుకని ఇప్పటి నుంచైనా తెలుసుకోండి. 1 గంటకి 2 గంటలకి వర్షం వస్తుందనగా ఉరుములు మెరుపులు చల్లదనం ఎట్లా ఇండికేషను. బాడీలో కొత్తగా క్రిములు ఏమైనా వెళ్ళినప్పుడు హాని కలిగించే ఫైటింగ్ చేయటం కోసం అలర్ట్ అయినప్పుడు బాడీ చెప్తుంది తినొద్దు అని చెప్పేస్తుంది. నీకేదో తేడా రాబోతున్నది అని చెప్తుంది. అప్పుడు మీరు మానేయాలి. జ్వరం వచ్చినప్పుడు మానేయటం, దగ్గు వచ్చాక మానేయటం కాదండి. రావడానికి 1-2 డేస్ ముందే తెలుస్తుంది. మీరు గమనించుకోండి. మాకు ఆ టెక్నిక్ తెలిసింది. అందుకని ఎన్ని రోజుల నుంచి మేము 1 రోజు 2 రోజులు కూడా బాధపడే సమస్య లేదు. ఎందుకంటే ముందే తెలుసుకుని మానేస్తాం. అందుకని ఇన్ని కోట్ల జీవులు లంకణం పరమౌషధాలకు ఉపయోగించుకుంటున్నాయి. కాబట్టి డాక్టర్తో పని లేదు, హాస్పిటల్తో పని లేదు, హాయిగా తెగించుకోగలుగుతున్నాయి. మరి లంకణం అని కాసేపు వాడుతున్నాం, ఉపవాసం అని కాసేపు డైలాగ్ వాడుతున్నాం కదా. ఏమిటి డిఫరెన్స్? శరీరము అనారోగ్యకరంగా ఉన్నప్పుడు, నోరు చేదు పాచొచ్చి ఆకలి లేకుండా బాగోకుండా ఉన్నప్పుడు మీరు పొట్ట మాడిస్తే అప్పుడు వాడాల్సిన టైటిల్ లంకణం. సందర్భాన్ని బట్టి టైటిల్ మారుతుంది. అంటే సందర్భాన్ని బట్టి టైటిల్ మారుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కూర్చొని క్లాస్ వింటున్నారు, మిమ్మల్ని అందరినీ శ్రోతలు అంటారు. ఈ శ్రోతలందరూ ఇంటికి వెళ్ళడానికి బస్సు ఎక్కారు. ఓ శ్రోత టికెట్ తీసుకుంటాడు బస్సులో. మిమ్మల్ని పాసెంజర్స్ అంటారు. బస్సు ఎక్కేసరికి మీ టైటిల్ పాసెంజర్. బస్సు దిగాక ఇంటికి వెళ్ళేటప్పుడు షాప్కి వెళ్ళారు. ఓ పాసెంజర్ బిల్లు కట్టాడు. అక్కడ మనం కస్టమర్. చూడండి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేలోపు 3 టైటిల్స్ మారాయి. అందుకని శరీరం సిక్ అయినప్పుడు పొట్టమాడిస్తే లంకణం యూజ్ చేయాలి. శరీరం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు మీరు కావాలని పొట్టమాడిస్తే ఉపవాసం యూజ్ చేయాలి. లంకణం అంటే క్యాజువల్ లీవ్, లంకణం అంటే సిక్ లీవ్, ఉపవాసం అంటే క్యాజువల్ లీవ్. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదా. లంకణం అంటే సిక్ లీవ్, బాడీ సిక్ అయినప్పుడు లీవ్ ఇస్తే లంకణం అన్నమాట. నేను శివరాత్రికి లంకణం చేస్తాను అనవసరమని. శివరాత్రికి చేసేది మంచి రోజు, అన్నీ బాగున్నాయి, కావాలని పొట్ట మాడుస్తున్నాం కానీ శివరాత్రికి చేస్తే ఉపవాసం. అది లెక్క. హెల్దీగా ఉన్నప్పుడు చేస్తే ఉపవాసం, సిక్ అయినప్పుడు చేస్తే లంకణం. మరి వండుకోద్దంటే రోజుకొకసారి మాత్రమే ఆహారం తీసుకుంటే, ఇప్పుడు నేను ఈరోజు ఏకభుక్తము, మధ్యాహ్నం 12-1 గంటల మధ్యలో తిన్నాను, రేపు దాకా మళ్ళీ తిన్నాను, ఏకభుక్తము. ఒంటి పొద్దు అంటారు. లంకణం వేరు, ఉపవాసం టైటిల్ వేరు, ఒంటి పొద్దు అంటే వేరు. నేను ఎట్లా ఒంటి పొద్దున ఎట్లా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటే, 2 పూట్ల బడి కంటే 1 పూట బడి మేలు.
ఒంటి పూట బడి కంటే సెలవు గామేలు, సెలవు కంటే సెలవులు గామేలు. ఈ రోజు నుంచి మీకు సెలవునా సెలవులునా? సెలవులు. పుట్టాక మీ పొట్ట ఒక సెలవు తెలియదు, కానీ ఈ రోజు నుంచి ఏకంగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. అందుకని మీ అందరి పొట్టలు ఏమంటున్నాయి? సత్యనారాయణ రాజు నీకు థ్యాంక్స్ అయ్యా, అసలు చర్చలో ఒక సెలవు చూస్తాను అనుకోలేదు నేను పుణ్యం అంటే సెలవు తీసుకుని హాయిగా పడుకున్నా. ఇక్కడ వీటన్నిటికీ రిపేర్ క్లీనింగ్లో డిఫరెన్స్ చూడండి. మీరు పగలు మాత్రమే తిని, పగలు 12 గంటలు, ఉదయం 9 గంటలు, సాయంకాలం 5 తినేస్తారు అనుకోండి. పగలు మాత్రమే తిని రాత్రి 12 గంటలు తినకపోతే రాత్రి 12 అవర్స్ రిపేర్ క్లీనింగ్ జరుగుతుంది. నేను మనం చెప్పుకున్నాం. ఫాస్ట్ పగలు తిని రాత్రి బ్రేక్ చేస్తే 12 అవర్స్ రిపేర్ క్లీనింగ్. ఏకభుక్తం చేస్తే ఒకసారి ఆహారం తిన్నాం, 6 గంటల డైజెషన్ పడుతుంది. 6 గంటల తర్వాత డైజెషన్ బటన్ ఆఫ్ అయితే రిపేర్ క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది. 18 గంటలు ఆన్లో ఉంటుంది. ఏకభుక్తం చేసినప్పుడు రిపేర్ క్లీనింగ్ 18 అవర్స్. పగలు 2 సార్లు తిన్నా, 3 సార్లు తిన్నా రిపేర్ క్లీనింగ్ 12 అవర్సే. కానీ ఏకభుక్తం చేస్తే 18 అవర్స్ రిపేర్ క్లీనింగ్. ఫాస్టింగ్ చేస్తే అది ఈ మూడింటికి డిఫరెన్స్ అర్థమైందా? నీకు ద్విభక్తం అలవాటు ఉందా? రోజు 2 సార్లే తింటాం, లేదు. ఏకభుక్తం అలవాటు ఉందా? లేదు. ఉపవాసం అలవాటు ఉందా? లేదు. ఏం అలవాటు ఉంది? ఏది కనపడితే అది వేయబడదు, ఎప్పుడు పడినప్పుడు ఆడించబడదు. ఇది మాత్రం ఎక్కువ మందికి ఎక్స్పీరియన్స్. ఎర్ర బస్సు ఉంటుంది, పల్లెలు బస్సు, ఎక్కడ చేయితే అక్కడ ఆపబడను. ఎర్ర బస్సు ప్రయాణం ఎట్లా ఉంటుంది? 5వ గేర్లో పడుతుంది, ఎవడో చేతితో ఆపేస్తాడు. మళ్ళీ 5వ గేర్ అందుకునేసరికి 2-3 నిమిషాలు మళ్ళీ చేతితో. మీ లోపల రిపేర్ క్లీనింగ్ అట్లాగే ఉంటుంది. అస్తమానం ఆడించే బ్యాచ్. అందుకని ఇన్నాళ్ళు తెలుసో తెలియక ఎక్కువసార్లు తినేసి ట్రబుల్స్ తెచ్చుకున్నారు. పొడించైన పొట్టెన్ని గంటల గ్యాప్ ఉంటే అన్ని గంటలు మీరు ఆరోగ్యంగా అయ్యే మెకానిజం మీలో ఆన్ అవుతుంది. దాన్ని ఆఫ్ చేసుకున్నారా దురదృష్టవంతులు, ఆన్ చేసుకున్నారా అదృష్టవంతులు. ఈ మెకానిజం ఏ అలోపతి డాక్టర్ చెప్తారా? ఏ హోమియోపతి డాక్టర్ చెప్తారా? ఏ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి చెప్తారా? ఎవ్వరు చెప్పరు. ఇది బాడీ మెకానిజం. వాళ్ళ బాడీలో కూడా అదే మెకానిజం ఉంది, కానీ వాళ్ళకి ఆ బటన్ ఆన్ చేసుకోవడం తెలియదు. అందుకని డాక్టర్లు కూడా సిక్ అవుతారంటారు. డాక్టర్లు కూడా డబ్బులతో, బాధలతో, రోగిలాగా, పేషెంట్లాగా చచ్చిపోతారు. వాళ్ళు కూడా సుఖంగా ఆరోగ్యంగా బ్రతకలేదు. బాడీ మెకానిజం ఎవరైతే తెలుసుకుని ఉపయోగించుకుంటారో, జంతువులు ఉపయోగించుకుంటున్నారు. జంతువులు హెల్తీగా ఉంది. ఇప్పుడు మేము ఉపయోగించుకుంటాం, సిక్ అవ్వకుండా. ఉపయోగించుకోవడం తెలిసిందే అదృష్టవంతులు, తెలీదా బ్యాడ్. ఇక ఉపవాసంలో తేనె ఎందుకు త్రాగాలి? 1/2 kg తేనె ఎందుకు త్రాగాలి? 100 గ్రాముల తేనె 317 కిలో క్యాలరీస్. 170 గ్రాములు ఇది. 100 grams honey is equal 317 kilo calories energy. 250 grams 800 kilo calories energy. 317 kilo calories. Correction. మరి 1/2 kg తేనె ఎందుకు ఫాస్టింగ్ లో పెట్టారు? ఇది నేను ఇంట్రడ్యూస్ చేసిన కొత్త సిస్టమ్, ఫాస్టింగ్ థెరపీ. పూర్వం రోజుల్లో తేనె ఇట్లా తాగేవారు కదా ఫాస్టింగ్. ఒకటి నీళ్ళ మీదే ఫాస్టింగ్ చేసి కళ్ళు తిరిగి కింద పడ్డాక ఎప్పుడో అప్పుడు తేనె నీళ్లు, బెల్లం నీళ్లు తాగేవారు. ఈరోజు కొంతమందికి ప్రమాదాలు జరిగాయి. 10 రోజులు 15 రోజులు ఒకటి నీళ్ళ మీద వచ్చేసాయి. అందుకని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి ఫాస్టింగ్. అందుకని అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఫాస్టింగ్లో బ్రెయిన్కి గ్లూకోజ్ అందే టెక్నిక్లో డైజెషన్ పని చేయకుండా బ్రెయిన్ గ్లూకోజ్ అంటారు. ఫాస్టింగ్ అంటే పొట్టకు సెలవండి. తేనె తాగినా పొట్టకు సెలవే, డైజెషన్ అవ్వకుండా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సెలైన్ ఎక్కించుకున్నట్టే, రెడీమేడ్ ఎనర్జీ అని. అందుకని ఫాస్టింగ్లో 1/2 kg తేనె ఎందుకు పెట్టామంటే బ్రెయిన్కి 500 ఎనర్జీ పర్ డే కావాలి. బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలి. నిలవన్న కొవ్వు ఉంది, బాడీ అంతా వాడుకుంటుంది, కానీ బ్రెయిన్కి చాలు వెంటనే కొవ్వు గారి వచ్చేలో. అందుకని
ఒక రోజు 2 రోజులు తినకుండా ఒకటి నీళ్ళ మీద ఉంటే తల తిరగటం, కళ్ళు తిరగటం, తల డిమ్ అవడం ఇవన్నీ జరుగుతాయి. చూస్తారా? మీరు 20 కేజీలు బరువు ఎక్కువ ఉన్నారంటే 60 రోజులు 70 రోజులకి రిజర్వ్ బ్యాంక్ మీకు ఉన్నట్టు. యాక్చువల్గా 60-70 డేస్ మీరు తినపోయినా మీకేం కాదు. అలా 60-70 రోజులు బ్యాంక్ ఉన్నా 2 రోజులు తినకపోయేసరికి కళ్ళు తిరుగుతుంది, తల డిమ్ అవుతుంది. బాడీలో ఉన్న కొవ్వు కరిగి మెల్లగా వచ్చినప్పుడు ఇతర అవయవాలకి సరిపోతుంది వాడుకోవడం. కానీ బ్రెయిన్కి అంత స్లోగా వస్తే చాలా స్పీడ్గా కావాలి. బ్రెయిన్ గ్లూకోజ్ ఎక్కువ. మనకి అలాంటి తేనె డైజెషన్ అవ్వకుండా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. అందుకని బ్రెయిన్కి గ్లూకోజ్ అందించటం వల్ల బ్రెయిన్ వీక్ అవ్వదు, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఒట్టి నీళ్ళ మీద 10-20 రోజులు ఉన్నారనుకోండి, ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి నిరాహార దీక్షలు చేస్తూ ఒట్టి నీళ్ళ మీద అది నీళ్ళు కాకుండా ఉంటారు. అందుకని వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. పొట్టి శ్రీరాములు గారు అలాగే చనిపోయారు ఒకటి నిరాహార దీక్షలు. కేసీఆర్ గారు కూడా 17 రోజుల తర్వాత తీసుకెళ్ళారు, అట్లా పెట్టారు. ఈ ప్రమాదం, ఇక లైఫ్ తీసుకొచ్చేస్తున్నానని తెలిసిపోయింది. 17 రోజులు ఉంటే నిరాహార దీక్షలు ఉండేసారు తెలంగాణ కోసం. అప్పుడు సెలైన్ పెట్టకపోతే బ్రెయిన్ చచ్చిపోతుంది, బ్రెయిన్ వీక్ అయిపోతుంది, రిపేర్ అవ్వక. అది తేనె తాగారు, ఇంకేం కాదు. 20 రోజులలో ఉన్నారు, 17 రోజులు ఉన్నారు ఆ సినిమా ఫాస్టింగ్. వాళ్ళకి ఏం కాదు. 30 రోజులు 40 రోజులు కూడా ఫాస్టింగ్ చేస్తారు. తేనె తాగితే డైజెషన్ పని చేయకుండా పొట్టలో నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా గ్లూకోజ్ అందిస్తుంది. అందుకని 250 grams అని 700-800 500 బాడీ బ్రెయిన్ కావాలి మంచిగా. ఇంకో 300 ఎక్స్ట్రా. ఎందుకంటే కొంచెం నీరసం రాకుండా, కళ్ళు జరగకుండా ఫాస్టింగ్ కొంచెం యాక్టివ్గా ఫ్రెష్గా ఉండటం ద్వారా. కానీ 1/2 kg తేనె తాగితే మంచిది. కానీ 1/2 kg పంచదార తాగిన అంతే శక్తి వస్తుంది. పంచదార కూడా బ్లడ్లో వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. గ్లూకోజ్ పౌడర్ కూడా వెళ్ళిపోతుంది డైరెక్ట్గా బ్లడ్లో. అట్లాగే బెల్లం నీళ్ళు తాగినా వెళ్ళిపోతుంది. కానీ ఇవన్నీ రెడీమేడ్ గ్లూకోజ్ లేదు. తేనె రెడీమేడ్, కానీ ఇది న్యాచురల్. ఇవన్నీ న్యాచురల్. 1/2 kg పంచదార తాగితే ఎలా ఉంటుందో ఫాస్టింగ్ కాపము, దగ్గు, శ్లేష్మ లాంటి ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. బ్యాక్టీరియా పెరిగిపోతుంది. స్వప్న నుంచి అంటే తేనె పంచదార వాడాలంటే పెరిగిపోతుంది. బెల్లం వాడినా అదే తేనె తాగితే అవన్నీ చచ్చిపోతాయి. అందుకని ఫాస్టింగ్లో 1/2 kg తేనె ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇండియాలో ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ మన విధానంలోనే ఫాస్టింగ్లో తేనె తాగించి ఫాస్టింగ్ చేసేది మన ఒక్క ఇన్స్టిట్యూషన్ అని. బయట ఎక్కడ ఇండియాలో లేదు ఆ టెక్నిక్. అసలు ఎవరో ఫాస్టింగే చేయాలి, ఈ రోజుల్లో మానేశారు. న్యాచురోపతిలో కూడా ఫాస్టింగ్ స్టాప్ చేశారు. కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి ఫాస్టింగ్లో, అందుకని మానేశారు. మరి ఒరిజినల్ తేనె ఎలా వస్తుందో మీకు తెలుసా? పువ్వుల మీద వాలి తేనెటీగల మకరందాన్ని పిప్పొడి రేణువులు తింటాయి. ఆ పిప్పొడి రేణువులు మకరందం తిన్నప్పుడు అవి తేనెటీగ పొట్టలోకి వెళ్ళి ఆ పిప్పొడి రేణువులు మకరందం డైజెషన్ అయ్యి తేనె తయారవుతుంది. పువ్వుల్లో ఉన్నది తేనె కాదండి, పువ్వుల్లో ఉన్నది పిప్పొడి మకరందం. ఆ మకరందము పిప్పొడి రేణువులు తేనెటీగలు తిన్నాక అవి డైజెషన్ తేనెటీగ పొట్టలు అయ్యాక అప్పుడు తేనె తయారవుతుంది. డైజెషన్ అయిన పొట్టలో నుంచి తేనెటీగ పొట్ట పీల్చుకుంటుంది. బ్లడ్లోకి వెళ్ళిపోతే బాడీ అంతటికి తేనెటీగ కావాల్సిందని ఆ తేనె తీసి బ్రతుకుతుంది. తేనెటీగ పొట్టలో తేనె తయారవుతుంది. దాన్ని తేనెటీగ బ్రతకడానికి వాడుకుంటుంది. కొంత ఎక్సెస్ అయింది బాడీ వాడుకోగా. మనకు ఆహార పదార్థాలు ఎక్సెస్ అయితే వాటి కింద మారతాయి. అది తేనెటీగకి ఎక్సెస్ అయితే అది కొవ్వు కింద మారదు. ఎక్సెస్ అయిన సెకండ్ పొట్టడం తేనెటీగ సెకండ్ స్టమక్లోకి వెళ్ళిపోతుంది హనీ. ఆ సెకండ్ స్టమక్లోకి వచ్చిన హనీని తేనెటీగ అన్సీజన్లో మంచిగా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు వాడుకుందాం దాచుకోవడానికి ఆ సెకండ్ పొట్టలో తేనెను స్టోర్ చేసుకోవడం కోసం మైనపు గదులు కట్టుకుంటాయి. ఆ మైనపు గదుల్లో పెట్టేస్తాయి. మైనపు తొట్టు తెలిసి తేనె తొట్ట, ఇవన్నీ గదులు ఉంటాయి. ఆ గదుల్లో పెట్టేస్తుంది తేనె. పొట్ట సెకండ్ పొట్టలో వచ్చిన తేనె గదులు చూడండి ఎట్లా ఉంది. ఈ గదుల్లోకి బయట కూర్చొని సెకండ్ పొట్టలోకి వచ్చిన తేనెటీగ కక్కి వెనక్కి తీసుకొచ్చి ఆ లోపల పొట్టలోంచి తేనె వెనక్కి తీసుకొచ్చేసి కక్కి ఈ గదిలో పెట్టి గది నింపేస్తుంది. అట్లా
ఆ గదులన్నింటిలో నింపేసుకుంటాం. నింపిన తర్వాత ఏంటంటే ఏం చేస్తుంది, గదులు బయటకు వచ్చి రెక్కలు పెట్టి బాగా విసురుతుంది స్పీడ్గా. క్యారేజీ పెట్టే ముందు చల్లారాలని మీరు విసిరికర్ర ఫ్యానేసి చేస్తారే, ఇలా తేనెటీగ రెక్కలు పెట్టి విసురుతాయి. విసిరేసరికి గదుల్లో ఉన్న తేనెలో తేమ తగ్గిపోతుంది. తేమ శాతం తగ్గాక సీలేస్తాయి. చూడండి, హోల్స్ కనపడట్లే. ఇక్కడ హోల్ ఉంది అంటే ఇందులో తేనె ఉంది, కానీ తేమను మాయిశ్చర్ చేసి తగ్గించేసాక హోల్ కూడా మైన్తో క్లోజ్ చేస్తే ఏంటంటే ప్యాకింగ్ హోల్స్ అన్ని క్లోజ్ చేసేసుకుంటే ఏంటంటే అంటే అది భద్రమైక అది చెడిపోకుండా ఉంటుంది. అన్సీజన్లో వాడుతున్నామని గదుల్లో తేనె పెట్టడం, ఆ గదుల్లో తేనెలో తేమను తగ్గించుకున్నాక గదులను క్లోజ్ చేసి మూసేసుకుంటాం. సీల్ వేసేస్తే ఆ సీల్ వేసిన హనీకి మరణం ఉండదు. అలా ఒరిజినల్ తేనె తయారవుతుంది. తేనెటీగ గురించి 2 విషయాలు విన్నాను. తేనె గురించి మీకు కొంత డౌట్లు వచ్చినాయి. ఏమిటంటే, మొట్టమొదటి రాజుగారు పొద్దున్న నుంచి తేనె భలే బాగుందని కమ్మగా తాగాము. మీరు ఇప్పుడేదో పదం వాడారు కదా, అది వాడాక కొంచెం తాగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మనం తాగిన తేనె అది కక్కితే వచ్చిందా? అవును, తేనెటీగ కక్కితే అంత అమృతం బయటకు వచ్చింది. మీకెందుకు కప్పు అనేసరికి అంత వెల్పరంగా ఉంది, చిరాకు ఉందంటే మనం కక్కితే పరమ కప్పు కదా, మన కప్పుతో పోల్చాం దాని కప్పు. రైల్లో బస్సులు ఎవడో ఒకడు కప్పుతాడు, చస్తారా బోగిలో. తేనెటీగ కక్కితే అమృతం, అంత కమ్మగా. ఏ జీవికి పొట్టలో నుంచి వచ్చేది అంత టేస్ట్గా ఉండదండి. మనకు కూడా అప్పుడు బిర్యానీలు కాలాలు తినాలా ఓహో అంటాం. 2-3 గంటలు పోయి వెనక్కి వస్తాయి నోట్లోకి. ఎంత బాగుంది అంటాడు ఎవడన్నా. ఎంత చండాలంగా ఉండాలంటా ఉంటాయి నోట్లో వెనక్కి వస్తాయి. అది తేనెటీగ పొట్టలో వెనక్కి వస్తే ఎంత టేస్ట్గా ఉందో. ఆ తేనెటీగ ఉండే గొప్పతనం. ఇక రెండోది ఏంటంటే, తేనెటీగకు 2 పొట్టలు ఉంటాయని చెప్పాను నేను. ఇంతవరకు 2 పొట్టలు ఉండే జీవి కూడా ఉందా భూమి మీద తెలియదండి. అనేది 1 పొట్టే ఉంటుంది కదా అనుకుంటున్నాం, కానీ తేనెటీగ 2 పొట్టలు ఉంటాయి. ఇది విన్నాక మీలో కొంతమందికి ఒక ఆలోచన కలిగింది, కోరిక. ఆ భగవంతుడు 2వ పొట్ట పెట్టేది తేనెటీగ పెట్టే బదులు మనకు పెడితే ఎంత బాగుండేది. చాలా రకాలుగా తినాల్సి 3 ఉండిపోతున్నాయి, కానీ 1 పొట్టే పట్టట్లా. అందుకని 1 పొట్ట నిండిపోయాక గేర్ మార్చి మనం 2వ పొట్ట కూడా నింపి ఎంత ఆగి ఎంజాయ్ చేసేవాడు. 2వ పొట్ట మనం ఉంటే కొంతమంది సెకండ్ పొట్ట ఉంటే ఎట్లా ఉంటుందని ఆ ఊహల్లోకి వెళ్ళాను. 1 పొట్ట ఉంటేనే మొయ్యలేక చస్తున్నారు. 2 పొట్టలు కనుక మనిషికి ఉంటే ఇది పెరిగే బొజ్జను మొయ్యలేక పిల్లోడిని ఎత్తుకునే లేక ట్రాలీ ఒకటి కొనుక్కుంటారు. ఆ ట్రాలీ కొనుక్కుని పిల్లోడి కోసం కాదు, బొజ్జన ట్రాలీలో పెట్టారు. ట్రాలీ నడువు కట్టుకుని మనం నడుస్తుంటే ముందు మోసుకుంటారు. మనిషికి 2 పొట్టలు పెడితే ప్రతి ఒక్కటి ట్రాలీ కొనుక్కోవాలి. ఇక తేనె, పట్టు తేనె, పెట్టి తేనె. చుట్టు కొమ్మలకు దొరికే తేనె పట్టు తేనె అంటారు. తేనె పట్టు ఫ్రీగా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటే ఎవడో చెట్టు కింద పొగ పెట్టేస్తారు. ఆ పొగ గాలాడక వేగలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ చుట్టని కట్ చేసేసుకుని పిండేస్తారు. చేతులతో పాపడి గూడు పాడు చేసినట్టు అయింది. మళ్ళీ గూడు కట్టుకోవడానికి 10 రోజులు పాపడి ఈ చెట్టు పిండిన తేనంతా పాపడి గూడు పాడు చేసేస్తాం. దానికి పెట్టి తేనె. ఈ పెట్టి తేనె కూడా కొంతమందికి చుట్టలు టిఫిన్లు వేసేసుకుని ఒరిజినల్ తేనె ఎదుకోండి అని ఇళ్ళకి అమ్ముతానికి వస్తారు. వాడి పైన అంతా అదే తోటి చూపిస్తుంటాడు ప్రతి ఒక్కరి రోజు, కానీ అడుగులు మారుస్తుంటాడు వాడు బాగా. అందుకని ఇళ్ళ దగ్గరికి వచ్చే తేనె 99% కల్తీ ఉంటుంది. కానీ కొంతమంది ఒరిజినల్ తేనె ఏం చెప్తారు, ఒరిజినల్ తేనె అయితే మీరు ఏంటి కావాలంటే కుక్క కూడా నాకదండి, కల్తీ తేనె అయితే కుక్కలు నాకేస్తే అంటారు. ఈ రోజుల్లో మన కుక్కలు నమ్మకండి, అన్నింటినీ నాకేస్తా ఉంది. అందుకని తేనె మంచి బయట అసలు దొరకదని మీరు మార్కెట్లో వాడే తేనె డాబరు, లైన్, పతంజలి ఇవన్నీ కూడా ట్రీటెడ్ అండ్ హీటెడ్ అనేసి అంటారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు పెట్టి తేనె 2వ రకం.
కొంతమంది తేనెటీగ పెంపకందారులు కోళ్ళ ఫారాలు ఉన్నట్టే బీకే కోసం ఉంటారు. అంటే 500, 1000, 2000, 5000 పెట్టి 10,000 పెట్టి పెంచుకుంటుంటారు. పెడితే వేరే ఈగలు ఉంటాయి. ఇలాంటి రైలు పైన 10 కింద 10 అట్లా ఉంటాయి. 2 కంపార్ట్మెంట్స్. పొలాల్లో పెడతారు. పోతుంది పూల మీద వాలి తేనెటీగ ఆ మకరందాన్ని లోపల నుంచి తేనె పెట్టేస్తాయి. ఇది పెట్టితే ఇక్కడ చంపడం ఉండదు. ఊడు పాడు చేయట్లా. ఈ ట్రే తీశారు బయటికి. ఈగలు ఊడితే ఈ ట్రే నుంచి పక్కకి వెళ్ళిపోతాయి. దీన్ని ఆ సీల్ కట్ చేసేసి ఎక్స్ట్రాక్ట్లో పెట్టి తిప్పుతారు. త్వరలో దేని ఒక్కటే బయటకు కాదు. మైన గదులు అట్లాగే ఉంటాయి. మళ్ళీ అట్లే అక్కడ పెట్టితే ఆ గదిలో మళ్ళీ పెట్టుకోండి. అందుకని ఇక్కడ నష్టం జరగకుండా వాటికి ఫుడ్ ఆపకుండా ఫుడ్ వాటికి మోడ్ ఉంటుంది. వాటి ఫుడ్ నుంచి ఎక్సెస్గా దాచుకుని తెస్తారంతే. పెట్టిలో వచ్చే నష్టం లేకుండా. ఇప్పుడు మనం బయట మార్కెట్లో దొరికే తేళ్ళని ట్రీటెడ్ అండి వేడి చేసిన తేళ్ళని కొనుక్కునే వాటిని అన్నీ బయట మార్కెట్ డాబర్ లైన్ పతంజలి వేడి చేసాం. ఎందుకంటే లక్షల మంది దగ్గర కొంటారు. వీళ్ళ కంపెనీలు వాళ్ళందరి దగ్గర కొన్ని ఒకళ్ళు తేమతో ఉంటే ఒకళ్ళు తేమ లేకుండా ఉంటే రకరకాల పూత నుంచి రకరకాల రంగులు రుచులు ఉన్నాయి. అన్నీ కలిపేసేసరికి బాగోవు. అందుకని దాన్ని వేడి చేసి తేమ తగ్గించి దానికి కలర్ ప్రిజర్వేటివ్స్ కలిపి మార్కెట్లో అమ్ముతారన్నమాట. అందుకని మీరు మార్కెట్లో కొనుక్కున్న ఐఎస్ఐ బ్రాండ్ల్లో ట్రీటెడ్ అండ్ హీటెడ్ హనీస్. మనం వాడే భాషా తేనె మాత్రం పెట్టి తేనె. ఇది పెట్టి నుంచి తీసింది. తీసి ఎండబెట్టేసి మీకు ఒక ప్యూర్ తేనె ఆ మైండ్ నుంచి తిప్పితే అట్లా వచ్చేస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసి బాటిల్లో పోసిస్తాను. ఇది సీల్ వేసిన హనీ. సీల్ వేస్తే మరణం ఉండదు అన్నమాట. తేనెటీగలు రెక్కలు పెట్టేసి మాయిశ్చర్ని ఫ్రీ చేసిన వాటిని సీల్ వేసిన హనీ అంటారు. సీల్ వేసాక తీస్తే తేనె చెడిపోదు. ఇక ఒరిజినల్ మాయిశ్చర్ లేకుండా భాషా తేనె ఎక్స్పైర్ ఏమి అవుతుంది. దాని మీద బాటిల్ మీద గవర్నమెంట్ పట్టుకుంటారని 2 ఏళ్ళు ఎక్స్పైరీ డేట్ వేస్తారు. వేయకపోతే పట్టుకుంటారు. అన్ని తేనెలు బయట చెడిపోతాయి ఇవన్నీ. అందుకని వాళ్ళందరికీ ఎక్స్పైరీ డేట్ వేస్తారు. మనం తీసుకునే ప్యూర్ హనీ అయితే ఒరిజినల్ హనీ 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్న మనం పోతుందా 10 పోతాయి. చెడిపోవటం ఉండదు తేనె. ఒరిజినల్ తేనె 8 సంవత్సరాలు అలాగే ఉంటుంది. మనం వాడే భాష తేనె మన 30 ఏళ్ళ నుంచి మా పక్కూరు అయితే అప్పుడు 93లో నా పరిచయం. అక్కడి నుంచి తీసుకోవడం మొదలెట్టి ఆయన ఎంకరేజ్ చేసి అప్పటి నుంచి ప్యూర్ తేనె అట్లా దోస పొలాలు ఉన్నాయి. దోస పొలాల్లో పెట్టి నువ్వులు పొలం వేస్తారు. నువ్వులతో పెట్టేస్తారు. తీసుకుని పొద్దుతిరుడు పొలంలో పెట్టేస్తారు. పొద్దుతిరుడు పొలం నుంచి కలెక్ట్ అవుతుంది. కంది పొలం ఉంది. కంది చెట్లు ఉంది. బత్తాయి నిమ్మ తోటలో పెట్టేస్తారు. ఆ పొలం నుంచి కలెక్ట్ అవుతుంది. అట్లా ఎక్కడ ఫ్లవర్స్ ఉంటే అక్కడ పెట్టి షిఫ్ట్ చేసేస్తూ ఉంటారు. అట్లా తేనె వస్తుంది. ఒరిజినల్ తేనె. ఇక ఇండియాలో ఫాస్టింగే లేరు. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే జ్యూస్ ఫాస్టింగ్ ఫుడ్ ఫాస్టింగే రికమెండ్ చేసి పెడుతుంటారు పేషెంట్స్. ఓన్లీ 1 ఇన్స్టిట్యూషన్ ప్యూర్ ఫాస్టింగ్ నేను రికమెండ్ చేసి కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు 300 మంది పైన ఫాస్టింగ్లో ఉంటారు. యాక్చువల్గా పిల్లలకు కూడా ఉపాసం పెట్టేయాలి చెప్పడం. అందుకని 2-3 సంవత్సరం మేమైతే 15 రోజులు సర్టిఫికేట్ పుట్టిన తర్వాత 10 రోజుల్లో ఫాస్టింగ్ పెట్టినాడు. వాడికి కామెంట్లు వస్తాయి. 10-15 రోజులు పుట్టిన అప్పుడే పుట్టిన బిడ్డకి వాడు మన ఫాలోవర్స్ వాడు ఆ పిల్లలకు కూడా తేనె నాకు నోట్లో చేస్తే పడుకుంటాడు. వాళ్ళే కూడా నాకు స్నానంలో దూరం తగ్గిపోతుంది. కామెంట్ తగ్గిపోతుంది. ఏమీ కాదు ఫాస్టింగ్ చేస్తే. అన్ని సమస్యలు బ్రహ్మాండంగా తగ్గిపోతుంది ఫాస్టింగ్ చేయడం ద్వారా. అందుకని ఫాస్టింగ్ ఇక్కడ ఒక చోట చేయాలి. అనేక ఉపవాసంలో నిమ్మకాయ ఎందుకు? నిమ్మకాయ అనేది డీటాక్సిఫికేషన్ అవసరం. విటమిన్ సి బాగా ఉంటుంది. అందుకని ఫాస్టింగ్ నిమ్మకాయ వాడే విటమిన్ సి కోసం. రిపేర్ క్లీనింగ్ అవసరం. నిమ్మరసం కాంబినేషన్ తేనె కలిపి తీగా పొల నుండి బెగట పట్టుకుంటూ ఉంటుంది కాంబినేషన్. ఆకలి వేయదు. ఫ్యాట్ బర్నింగ్ మంచిది నిమ్మరసం. ఉపవాసంలో వాటర్ అనేది దేని విషయం చెప్పాము. నిమ్మకాయ వాడుకునేది అది. నిమ్మకాయ వల్ల అలర్జీ ఉందనుకోండి తుమ్ములు వస్తాయి, ఆయాసం వస్తాయి, అలా దద్దులు వస్తాయి. ఎసిడిటీ నాకు పడదండి అట్లా అంటారు అనుకోండి. అలర్జీ అండి అంటారు.
అలాంటి వాడు ఒట్టితే ఫాస్టింగ్లో నీళ్ళలో కలిపి తాగేసేయచ్చు. 2-3 రోజులు పోతే అలర్జీ ఫాస్టింగ్లో పోతుంది. అక్కడి నుంచి నివాసం అలా వాడుకోవచ్చు కావాలి. ఫాస్టింగ్లో వాటర్ తాగాలి. తేనెల మధ్యలో. ఎందుకు వాటర్ తాగాలంటే వాటర్ తాగితేనే బాడీలో ఉన్న వేస్ట్ అంతా యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. వాటర్ తాగే టైమింగ్స్ అట్లా 9:30, 11:30, 1:30 పడుకుంటారు. 2 తాగండి, మళ్ళీ 3:30, 5:30 ఇట్లా నీళ్ళు 2 గ్లాసులు ఈ టైంలో తాగుతారు. 2 గ్లాసెస్ ఆ గ్యాప్లో వాటర్ తాగాలి. తేనెల గ్యాప్లో మంచినీళ్ళు తాగుతారు. ఇప్పుడు మీరు ఇంట్లో 4 గదులు ఇల్లు తుడుచుకోవడానికి తడిగొడ్లు పెట్టుకోవడానికి 6 నీళ్ళు సరిపోతాయి. పండగలకి ఇల్లు బూజు దులుపుకుంటారు. బూజు దులిపినప్పుడు కూడా కడుక్కోవడానికి 60 నీళ్ళు సరిపోతాయా? బకెట్లు కాదు. మరి మీకు ఈ రోజు నుంచి దులుపులు మొదలైంది. అందుకే ఏం చేయాలి? నీళ్ళు ఎక్కువ తాగాలి. 80% మీ లోపల ఉండే ఎరువులు, పురుగు మందులు, మీరు మిగిలిన ట్యాబ్లెట్లు తిన్నాళ్ళు మరి తిన్నారు కదా, చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్లు ఇవన్నీ అందులో రంగులు వేసారు, ఫ్లేవర్స్ వేసారు, కలర్స్ వేసారు, ప్రిజర్వేటివ్స్ కలిపారు. ఇవన్నీ మీ లోపల కొవ్వు కణాల్లో పేరుకుని ఉంటాయి. అవన్నీ బయటికి రావాలంటే ఫాస్టింగ్లో 80% లివర్ ఏం చేస్తుంది? వాటన్నింటినీ విడగొట్టి ఆ మందులన్నింటినీ 80% యూరిన్ ద్వారా, 20% మోషన్ ద్వారా ఎలిమినేట్ చేస్తుంది. అందుకని ఫాస్టింగ్లో డీటాక్సిఫికేషన్కి అలా కావాలి. అందుకని వాటర్ బాగా తాగాలి ఫాస్టింగ్. కూర్చోండి. తర్వాత ఉపవాసంలో ప్రారంభించినప్పుడు ఏ సిమ్టమ్స్ కనపడలేదు. ఫాస్టింగ్లో లక్షణాలు అంటే మొదలు పెట్టారు ఈరోజు మీరు ఫాస్టింగ్, రేపటి నుంచి ఎల్లుండి నుంచి మీకు ఫస్ట్ డేనే కొంతమందికి బాగా నీరసంగా, కొంచెం లైట్గా హెడేక్తో, కొంచెం బాగా ఆకలి వేసుకున్నట్టు అవ్వడంతో, కొంచెం బద్ధకంగా అట్లా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఏమీ తినట్లేదని బెంగలో ఉంటారు. అందరు తినేస్తాను, నేను తినట్లేదు, ఏంటి ఇన్ని డబ్బులు కట్టి పొట్ట మార్చడానికి మనం వచ్చింది అని ఈ ఆలోచనలో ఉంటారు. అందుకని ఆ మెంటల్ ప్రిపరేషన్ లేక అలాంటి లక్షణాలు వస్తాయి. 1 రోజు 2 రోజులు గడిచేసరికి బాడీకి ఇది అలవాటు అయిపోయి అప్పుడు ఈ సిమ్టమ్స్ ఏమి ఉండవు. కొత్తలో ఇట్లా ఉన్నాయంటే ఫాస్టింగ్లో అన్ని రోజులు ఇలాగే ఉంటుంది అనుకోకండి. మీరు అలవాటు లేక ఫస్ట్ డే ఉంటుంది. అది అందరికి ఉండదు. 100కు 10 మందికి ఉంటాయి. 90 మందికి లక్షణాలు ఉంటాయి. 90 మంది మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ఫాస్టింగ్ ఎంత మంచిది, ఏమి అనిపించారు. మెంటల్ ప్రిపరేషన్ లేని వారికి ఎలా అనిపిస్తుంది. ఇక ఏ సిమ్టమ్స్ వస్తే 2వ రోజు 3వ రోజు నుంచి ఫాస్టింగ్లో నాలుగు పైన వైట్ కోటింగ్ వచ్చేస్తుంది. నోరు జ్వరం వచ్చినప్పుడు అట్లా డ్రైగా అయిపోతుందో డ్రైగా అయిపోతుంది, గమ్మీగా, స్టిక్కీగా. ఆకలి అస్సలు ఉండదు ఫాస్టింగ్లో 2వ రోజు నుంచి. ఇట్లాంటి సిమ్టమ్స్ ఫాస్టింగ్లో కామన్గా వస్తుంది. ఫాస్టింగ్లో ఎక్కడన్నా ఇలా వచ్చినాయి అంటే ఇక ఫాస్టింగ్లో అది కామన్ అనుకోండి, అదేమి దోషం కాదు. నోరు చేదుగా ఉండటం, నోరు చేదు ఉంటుంది, పాచి ఉంటుంది, నోరు లాలాజలం లేకుండా డ్రై అయిపోతుంది, ఆకలి ఉంటుంది. ఇక ఇలాంటి లక్షణాలతో పాటు బ్యాడ్ స్మెల్స్ వీళ్ళలోంచి వస్తూ ఉంటాయి. ఉపవాసాల నుంచి పంపులు వస్తాయి. నుంచి 2వ రోజు 3వ రోజు నుంచి ఏమిటి పంపులు వస్తాయి? మూత్రం పోస్తే పంపు, బుడగలు ఎక్కువ తేలుతాయి, తొందరగా ఆరదు బుడగలు. మందులు వాసన వస్తాయి. రేపు పొద్దు తొట్టులోకి వెళ్ళినప్పుడు చూసుకోండి కాస్త వాసన, మందులు వాసన ఈవినింగ్ వస్తే రేపు ఉదయం. ఎందుకంటే లివర్ ఏం చేస్తుంది? ఈనాడు కొవ్వు కణాల్లో దాగున్న ఎరువులు, పురుగు మందులు, కార్బోహైడ్రేట్, కెమికల్స్ అన్నింటినీ విడగొట్టి యూరిన్లో 80% పెడుతున్నాను. కాబట్టి యూరిన్లో కెమికల్స్ వచ్చేసరికి పంపు ఎక్కువ వస్తుంది. అందుకని మందులు వాసన వస్తుంది. నేను చెప్పినందుకని ఒకసారి అబ్జర్వ్ చేస్తే
పోసినప్పుడు నీళ్ళు ఫ్లష్ చేయకుండా చూస్తే తెలుస్తుంది వాసన. మామూలుగా పోసేటప్పుడు పైకి వచ్చేస్తుంది ఒక స్మెల్. రోజు రాకపోయినా రేపు తెలుస్తుంది, రేపు వెళ్ళి స్మెల్ వస్తుంది, చెమట వాసన వస్తుంది ఫాస్టింగ్లో. ఇక మూత్ర వాసన, చెమట వాసన, మలము వాసన. మలం కూడా చాలా బ్యాడ్ స్మెల్తో బయటకు వస్తుంది. ముఖ్యంగా మలం ఎంత వాసన అంటే చచ్చిపోయిన చేపలు, కుళ్ళిపోయిన చేపల వాసన ఎట్లా ఉంటుంది? నీసు కంపుతో మోషన్ వస్తుంది. దొడ్లోకి వెళ్తే నీ మోషన్ కంపు వీకైతే కూడా వికారం వచ్చేస్తుంది. పాడు కంపుకి చాలా మంది ఇబ్బంది పడలేక జేబుకోట్లో పౌడర్ వేసుకుని, ఈ పౌడర్ కూడా ముక్కు దగ్గర పెట్టి దొరకగలదు, అంత కంపు వచ్చేస్తుంది. ఇవన్నీ వాసనలు వచ్చేసరికి బ్లాక్ మోషన్, నల్లగా ముక్కల గడ్డలు, అలాంటి వేస్ట్ విపరీతంగా బయటకు వస్తుంది. అలా వచ్చేసరికి మీలో చాలా మందికి ఏమనిపిస్తుందంటే అసలు ఈనాడు నాకు ఇప్పుడు కంపులు లేవు, ఇప్పుడేమో ఇంతంత కంపులు బయటకు వస్తున్నాయి, నాకు ఏదైనా అయిందేమో లోపల అని డౌట్ వస్తుంది. అందుకని మీకు ఇట్లా వాసనలు ఎక్కువ వస్తున్నాయని డౌట్తో కంపౌండ్ అడగడం మొదలెడతారు. ఎవరిని అడగండి, ఎవరిలో తెలిసినా కంపే. ఫాస్టింగ్లు అందరి కంపులు కామన్ కంపులు. అందుకని అవన్నీ అట్లా ఉంటాయని తెలుసుకోండి. ఫాస్టింగ్లో బాడీలో ఉండే అన్ని విసర్జక అవయవాన్ని క్లీన్ చేయడం మొదలెడతారు. మీకు రేపటి నుంచి మూత్రాశయము, మలాశయము, ఊపిరితిత్తులు, చర్మము అన్నింటినీ క్లీన్ చేస్తారు. ఈ 4 విసర్జక అవయవాలు, ఇవన్నిటి లోపల వేస్ట్ అంతా మీకు ఎలా పేరుకుపోయి ఉంటుందంటే, ఇప్పుడు మీ ఇంటికి ఎప్పుడు దురుకులు అయినాయి అమ్మా? దురుకులు ఎప్పుడైనా లాస్ట్ ఉగాదికి. మళ్ళా దురుకులు ఎప్పుడమ్మా? శ్రావణ శుక్రవారం పూజించడం జరుగుతుంది. అంటే శ్రావణ మాసానికి దురుకులు మళ్ళా సంవత్సరానికి ఇట్లా పండుగల పేరు పెట్టి ఇది నాకు పుట్టిన సంవత్సరాలు ఒక్కసారైనా మీ లోపల దొరికారా? మీ లోపల కుక్కలు పేరుకుపోయి ఉంటాయి. ఎలా ఉంటుందంటే 4 రోజులు బాత్రూమ్ వాడుకొని ఇంట్లో ఎవరు కడగండి, అన్నీ వాడుకుంటున్నారు. బాత్రూమ్ వాడుకొని ప్లేట్ ఎట్లా ఉంటుంది, కంఫర్ట్ ఎట్లా ఉంటుంది, వాష్ బేసిన్ ఎట్లా ఉన్నాము, కడగకుండా అందరూ వాడుకుంటుంది. మీ లోపల అట్లా ఉంటే ఇప్పుడు పేరు. అది బాగా మంచిగా క్లీన్గా మంచి డైట్ తింటూ అలవాటు మంచిగా ఎట్లా ఉంటుంది? ఏ రోజు కదా బాత్రూమ్ కడుపుని, కంఫర్ట్ వాష్ బేసిన్ కడుపుని ఎట్లా ఉంటుంది? మాబోటోడు అట్లా ఉంటుంది. కానీ ఈ ఎలిమినేషన్ సరిగా లేక అందరికీ ఇవన్నీ వాసనలు వస్తుంటాయి కదా. అవన్నీ క్లీనింగ్ కోసం ఈ 4 విసర్జక అవన్నీ క్లీన్ చేస్తారు. ఎలా క్లీన్ చేస్తారు అనేది ఉపవాసంలో ట్రీట్మెంట్స్. మూత్రాశయ శుద్ధికి బ్లడ్లో ఉన్న వేస్ట్ అంతా కిడ్నీలు యూరిన్ ద్వారా తోసేస్తాయి కదా. జకూజీ 30-40 జెట్స్ ఇట్లా తోస్తాయి నీళ్ళని, జల్లు కొట్టినట్టు ఇంజక్షన్ సూది నీళ్లు కొట్టినట్టు కొడుతుంటాయి. ఇది 400 లీటర్లు 500 లీటర్లు నీళ్ళు ఉంటాయి. మొత్తం ఒక వ్యక్తి వెళ్ళి కొడుకుని ఒక అరగంట వచ్చాక ఆ నీళ్ళు మొత్తం ఫార్మసీ మళ్ళీ నింపాలి ట్యాంక్. ట్రీట్మెంట్కి డబ్బులు ఏం తీసుకోవాలి, ఫ్రీ. ఫుల్ ఎమర్షన్ తప్పు. ఇది 300-400 లీటర్లు నీళ్ళు ఉంటాయి. ఒక కొడుకుని వచ్చాక మీరు ఫార్మసీ చేస్తారు. ఇప్పుడు అస్తమానం ఒక పర్సన్ వచ్చి ఇంకో పర్సన్ కంటిన్యూస్ నడుస్తూనే ఉంటాయి. స్పైనల్ బాత్, స్పైనల్ జల్లు కొడుతుంది అన్నమాట. బీపీ తగ్గడానికి, బ్లడ్ సప్లై, వెన్నుపాము పెరగడానికి అన్నింటి. ఇప్పుడు బాత్ డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి బాగా పనికి వస్తుంది. స్త్రీల ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు బాత్. ఇవన్నీ చేతులు కాళ్ళకి ట్రీట్మెంట్, పాద స్నానం. అట్లాగే ఇక బ్లడ్ ప్యూరిఫికేషన్కి ప్యాక్స్, కిడ్నీ ప్యాక్, లివర్ ప్యాక్ ఇలాంటివన్నీ చేస్తారన్నమాట. ఇవన్నిటి ద్వారా బ్లడ్ సప్లై కిడ్నీలకి ఎక్కువ వెళ్ళి త్వరగా వేస్ట్ బయటకు వస్తుంది. ఇంకా బ్లడ్ ప్యూరిఫికేషన్, కిడ్నీ ప్యూరిఫికేషన్ అయిన ట్రీట్మెంట్. ఇక లంగ్స్ శుద్ధి, ప్రాణాయామం, బ్రీతింగ్ టెక్నిక్స్, హెర్బల్ స్టీల్ ఇవన్నీ దానికోసం. అట్లాగే యోగా క్రియలు, సూత్రనైతి, జలనైతి, వామన దౌతి ఇవన్నీ అట్లా. వీటి ద్వారా ముక్కు రంధ్రాలు, గొంతు, లంగ్స్ ఇవన్నీ శుద్ధి చేస్తాను. ఈ ముక్కులో తాగేసి గొంతులో ఉన్నాయి, ఈ ముక్కులోని వస్తే ఆ ముక్కులో వస్తాయి.
వాహనాలు కలిపి పొట్ట చుట్టు కోసం కడిగారు. ఇవన్నీ క్లీనింగ్ లంగ్స్ కోసం, గొంతు కోసం. చర్మశుద్ధికి మసాజు, పార్షియల్ మసాజు, ఫుల్ బాడీ మసాజు, వైద్యుల మసాజ్, అప్పుడు మసాజు. తర్వాత విటమిన్ డి బాత్, మడ్ బాత్, శాండ్ బాత్, క్రోమో బాత్, నీమ్ బాత్, ఇన్ఫ్రారెడ్ బాత్. ఇక్కడ అన్నీ కూడా 1.5 చెమట పట్టేటట్టు చేస్తుంది. ఈ ట్రీట్మెంట్లన్నీ ఇస్తారు. అట్లాగే సోనా బాత్, ఇన్ఫ్రారెడ్ బాత్, స్టీమ్ బాత్ కూడా అక్కడ ఉంటాయి ట్రీట్మెంట్ సెక్షన్. ఆ సోనా బాత్ కూడా బయట తీసుకుంటే డబ్బులు తీసుకుంటారు, 1000-1500 మసాజ్ చేసి. మన దగ్గర ఏం చూసుకోరు, చూపించి ట్రీట్మెంట్ అనేది అందరికి ఇస్తారు. పిల్లలు ఒక దాని తర్వాత వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ. చర్మవ్యాధుల వారికి ఈ ట్రీట్మెంట్ కూడా ఫ్రీ. వాళ్ళ దగ్గర కూడా ఛార్జ్ చేయదు. ఆకు వేప కొనుక్కొచ్చి మరి వాళ్ళకి అప్లై చేయాలి పేస్ట్ చేసి. చర్మవ్యాధులు ఉన్నదంతా తిరిగిస్తాను. మలం ప్రేగు శుద్ధికి ఎనిమా మనం పడుకోబెట్టి నీళ్ళు కోరొచ్చి నీళ్ళు మలం ప్రేగులోకి ఎక్కిస్తాయి. 5 నిమిషాలు వెళ్తే దొడ్లోకి వేస్ట్ అంతా నీళ్ళు వెళ్ళిపోతూ వేస్ట్ వచ్చేస్తుంది. ఎనిమా కంపల్సరీ ఎనిమా తీసుకోవాలండి. ప్రతిరోజు ఎనిమా తీసుకోకపోతే తింటలేదు కాబట్టి మీ లోపల ఉన్న మలం ఎంత స్టాక్ ఉందో తెలుసా? మీ ప్రేగుల మలం 2 కేజీల నుంచి 4 కేజీలు మోషన్ స్టాక్ ఉంటుంది యావరేజ్ అందరికి. నేను చెప్పింది కేజీలండి, గ్రాములు కాదు. 2 కేజీల నుంచి 4 కేజీలు మలం అంటే ఎంత వేస్ట్ ఉంటుంది చూసుకోండి. ఆ వేస్ట్ అంతా అప్పుడు బయటకు వస్తుంది ఫాస్టింగ్లో. అందుకని మీకు తినట్లేదు కాబట్టి అది జరగదు, గడ్డగట్టేస్తుంది. కాబట్టి ఎనిమా చేసి క్లీన్ చేసేస్తే అదంతా కదిలి బయటకు వచ్చేస్తుంది. ఫాస్టింగ్లో కంపల్సరీ అందరూ ఎనిమా తీసుకోవాల్సింది. లేకపోతే ప్రేగులు చెడిపోతాయి, ఎక్కువైపోతాయి క్రిములు ఎక్కువ. ఫాస్టింగ్లో ఎనిమా తీసుకోవడం ఎనిమా ఫ్రీగానే చేస్తారు. కాల్ థెరపీ, మలం ప్రేగుల మిషన్తో క్లీన్ చేసేది. ఇది 1000 రూపాయలు మన దగ్గర ఛార్జ్ చేస్తారు. ఈ మిషన్తో క్లీన్ చేసింది. ఇది ఫ్రీగా రాదు. మీరు డాక్టర్ టైం అలాట్ చేయాలి, అలాట్ చేసే టైం ప్రకారం అయితే ఇస్తారు. బయట 5000-7000 తీసుకుంటారు ఈ కాల్ థెరపీ ట్రీట్మెంట్. మిషన్తో క్లీన్ చేస్తారు. మన దగ్గర 1000 రూపాయలు చేస్తారు. ఇండియాలో ఎక్కడికి 2000 కూడా దొరకదు మీకు బయట. ఎక్కడ బయట వాళ్ళు వచ్చి విజయవాడ నుంచి ఎక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తారంటే అలా ఆలోచన మన దగ్గర ఓన్లీ లోపల ఉన్న వాళ్ళకే ఇస్తారు. బయట 2000-3000 కడతాం వస్తారని ఎవరు. ఎందుకు ఇది ఛార్జబుల్, ఎవరికి ఉపయోగం అంటే మలబద్ధకం బాగా ఉన్న వారికి, కడుపు నొప్పి ఉన్న వారికి, బాగా ఆకలి లేకుండా మోషన్ ప్రాబ్లం ఉన్న వారికి, 2-3 రోజులు వారికి, గట్టిగా వచ్చేవారికి, పావుగంటానికి దొడ్లోకి వచ్చిన వారికి, ఇట్లాంటి వాళ్ళందరికీ మలం ప్రేగులో దోషం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్రెస్ క్లీనింగ్ అండి, స్పీడ్ క్లీనింగ్. ఈ మలం ప్రేగు మిషన్తో క్లీన్ చేశాను. చూడండి ఎందుకు ఛార్జబుల్ అంటే 20 లీటర్ల మినరల్ వాటర్ అరగంటలో మీ మలం ప్రేగులోకి వెళ్ళి వస్తాయి. అందుకని ఖర్చు అనమాట. ఇప్పుడు ఈ మోటార్ పోస్తుంది నేను దేనికి వాటర్, మినరల్ వాటర్ కనెక్షన్. అది కిట్ అంతా ఒక వ్యక్తి అయిపోయి పారేయాలి మొత్తం. ప్రతి పర్సన్కి అయిపోయి డస్ట్బిన్లో పడేస్తాను. దీన్ని కనెక్ట్ చేయాలి. ఇది అవుట్లెట్. మీ లోపల ఉన్న వేస్ట్ అంతా దీని గుండా దీని మీద పెట్టుకెళ్ళిపోవాలి. ఇప్పుడు మినరల్ వాటర్ పైపు గుండా 2 కనెక్షన్ అవుతుంది. మళ్ళీ ద్వారా పెట్టారు, ఆన్ చేశారు. పెట్టడం 20 లీటర్ మినరల్ వాటర్ వస్తుంది ప్రేగుల్లో. అరగంట 20 లీటర్ వెళ్ళేసి వీటిలో కూడా బయటకు వస్తాయి. అరగంటలో ప్రేగుల్లో వేసినంత వెళ్ళిపోయి క్లీన్. తక్కువ టైంలో ఎక్కువ క్లీనింగ్ చేస్తాయి. 1 లీటర్ నీళ్ళు వస్తే 20 లీటర్ నీళ్ళు వస్తాయి. అందుకని ఎక్కువ వస్తే క్లీన్ అవుతుంది. ఈ అన్ని రకాల ట్రీట్మెంట్లు మేము తీసుకుంటాం. అందుకని 4 సర్జీగా వాళ్ళ క్లీనింగ్కి ఫాస్టింగ్లు ఇవన్నీ ఇస్తారు. అందుకని ఇక్కడ ఏ జబ్బు ఉండి వచ్చినా ఏ జబ్బు లేకపోవచ్చినా అందరికీ క్లీనింగ్ ఇక్కడ ఇవన్నీ చేస్తారు. అందుకని పండగలకు బూజు దొరికినట్టు, బాడీ వెహికల్కి లేదా మోటార్ సైకిల్ కార్కు సర్వీసింగ్ చేసినట్టు ఇవన్నీ క్లీన్ చేస్తారు. అందుకని న్యాచురల్ క్యూర్కి వస్తే ఒక చోట అవుతాయి ఇట్లాంటివన్నీ పూర్తిగా. ఇక ఉపవాసం విరమించాలి. ఎప్పుడు విరమించాలి? ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం, అది ఎన్ని రోజులు చేయాలి, ఎప్పుడు విరమించాలి అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. నేను 15 రోజుల కోసం చేరారు ఇక్కడ. అంటే
15కి వెళ్ళిపోవాలని డేట్ ఫిక్స్ అయింది చాలా మంది. 15 రోజులకి వచ్చిన వాళ్ళకి ఫాస్టింగ్ 3వ రోజు మొదలెట్టారు. ఈరోజు ఈ ఫాస్టింగ్ 3వ రోజు నుంచి 10వ తేదీ వరకు చేయొచ్చు. 15 రోజులకి వచ్చిన వారికి 8 days ఫాస్టింగ్ చేయొచ్చు. వాటి నుంచి మ్యాక్సిమం 10th వరకు ఫాస్టింగ్గా ఉండొచ్చు. అంటే 8 రోజులు ఫాస్టింగ్. ఈ 8 రోజులు ఫాస్టింగ్ చేయడం ద్వారా మీ బాడీ సర్వీసింగ్ చేసినట్టు క్లీన్ అవుతుంది. సర్వీసింగ్ చేసిన వెహికల్ మోటార్ సైకిల్ తీసుకెళ్తే చూడంటే కార్బొరేటర్ క్లీన్ చేస్తారు, ప్లగ్ క్లీన్ చేస్తారు, కుక్కరాలు కొడతారు, ఫిల్టర్ క్లీన్ చేస్తారు, ఇంజనీర్ మారుస్తారు, కడిగేసేసి క్లచ్ గ్రీన్ పెట్టి చేస్తారు. వెహికల్ సర్వీసింగ్ చేసిన స్మూత్గా రన్ అవుతుంది. ఫాస్టింగ్లో 7 రోజులు 5 రోజులు ఫాస్టింగ్ చేస్తే సర్వీసింగ్ చేసినట్టు మీ బాడీ క్లీన్ అవుతుంది. 7-8 days 6 days అంతా ఫాస్టింగ్ చేస్తే దీన్ని షార్ట్ ఫాస్టింగ్ అంటారు. విజయేంద్ర రాజు గారు 8 రోజులు మేము తినకుండా పొట్ట మాడిస్తే అది షార్ట్ ఫాస్టింగ్ అయినా లాంగ్ కదా, లాంగ్ అంటారు, షార్ట్ అంటారు. లాంగ్ ఫాస్టింగ్ అంటే 10-15 రోజులు 20 రోజులు 30 రోజులు